నషాముక్త భారత్ అభియాన్ 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ముఖ్యంగా ప్రతి పోలీస్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈ అలవాటు వ్యసనంగా మారి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని ఎస్పీ తెలిపారు. యువత భవిష్యత్ కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఎస్పీ అన్నారు. పోలీసు విభాగం మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్య తీసుకుంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన ఆ వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డైల్ 100కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1808కి సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. మాదక ద్రవ్యాల నివారణలో పోలీస్ ప్రజా భాగస్వామ్యం కీలకమని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సిఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేష్, సురేష్, పురుషోత్తం, సునీత, పోలీస్ సిబ్బంది, డిపిఓ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఏదో కాలేజ్ ఫ్రెండ్స్తో నేర్చుకోవడం కాదు, ఇది కావాలని చిన్నపిల్లలతో పాటు అలవాటు మొదలు పెడుతున్నారు. దేర్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. దీన్ని మనం ఆహ్వానం ఉండాలా, మనం వెళ్ళే కాడ. 25 నేను మారక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ప్రతి ఒక్కరు కూడా సైబర్ వారే, ప్రతి ఒక్కరు కూడా నార్కోటిక్ వారియర్స్గా మనం అందరూ పనిచేస్తే ఈ ఎనిమిది మనం కొట్లాడగలుగుతాం. లేకపోతే ఇట్ స్ట్రైక్, అది ఎప్పుడు స్ట్రైక్ అయితే మనకు తెలియదు. అది 24 hours పనిచేస్తుంది. మనం పని చేయడం 7 hours 8 hours చేస్తున్నాం మ్యాక్సిమం. ఫుల్ టైం 24 hours అంటే కూడా 24 days పని. సో మనం నెట్ 2 daysలో చేసేది వన్ డే కదా వర్క్. భారతదేశంలో 2020 నుంచి నషాముక్త భారత్ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంది. మన దేశానికి నేబరింగ్ స్టేట్స్ ఏమున్నాయి, నేబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే మ్యాన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చాలా మనకు వచ్చే మాదక ద్రవ్యాలు వాట్ వి కాల్ నార్కోటిక్ డ్రగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా లోపల నుంచి కొన్ని ఉంటాయి మన ఏరియాలో, అలాగే బయట నుంచి వచ్చేవి ఎక్కువ హ్యాష్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా 2005 నుంచి ఎన్సిబి ఫార్మేషన్ అయినప్పటి నుంచి అనాలిసిస్ చేస్తూ వచ్చిగా ఈ రెండు, ఒకటి గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగల్ రెండు ఉన్నాయి. సో ఇండోనేషియా, మలేషియా ఏరియాలో ఒకటి, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియాలో ఎక్కువ గాంజా, హ్యాష్, ఓపియం కల్టివేషన్ చేస్తూ దాన్ని లోపలికి, భారతదేశం లోపలికి పంపించి పంజాబ్ని ఫస్ట్ చెరగొట్టడం జరిగింది. అందరికీ తెలుసు ఉడతా పంజాబ్ అని ఒక, అది ఎప్పుడు చూశారో. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇది భారతంలో మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ. సో మనం ఇంకా 10-20 years కష్టపడితే మన దేశం ముందుకెళ్ళాలంటే యూత్ వల్లనే. ఆ యూత్ని చెడగొడితే సో దేశ ప్రోగ్రెస్ 1 decade 2 decades వెనక వచ్చేస్తుంది. సో ఈ ప్లాన్ చైనా ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, వేరే దేశాలు ఉండొచ్చు, ఏది మన కాంపిటేటర్స్ ఉన్నారు అన్నీ కూడా
ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇది ఒకటి సర్క్యులేషన్ అనమాట. బయట ఇట్లా మనకు గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అంటాము. లోపల ఈ క్రిప్టో కరెన్సీ, డ్రగ్స్, ఆర్మ్స్ అనేది ఒక సర్కిల్. సో ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో ఈ అవేర్నెస్ అనేది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. ఇది డ్రగ్స్ అనేది ఏదో ఒకటి సోషల్ ఇష్యూ కాదు. మనం అందరికీ చెప్తా ఉంటాం, సోషల్ ఇష్యూ వరకే చెప్తాం. బట్ లోపల వెళ్తే అనాలిసిస్ చేస్తే ఇది అదొకటే కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా. ఎందుకంటే చాలామంది మనకు ఆర్మీకి వెళ్ళే వాళ్ళంతా పంజాబ్ రెజిమెంట్ ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ రెజిమెంట్ ఉంటుంది. సో అక్కడే ఫస్ట్ బార్డర్ ఏరియాలోనే వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడు కూడా చాలామంది డ్రోన్స్లో క్రాస్ బార్డర్ అవుతున్నాయి, డ్రోన్స్ నుంచి డ్రాప్ చేస్తారు యాష్. సో హైదరాబాద్లో మనం కూడా పట్టుకున్నాం, అది చూస్తే రాజస్థాన్ నుంచి వచ్చింది. రాజస్థాన్కి